హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి, మీరు బాగున్నారండి? మేము బాగున్నామని ఆశిస్తున్నామండి. ఓకేనండి, ఏంటండి ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే వర్షాకాలం కాబట్టి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ వాడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్య గమనిక. తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెల్త్కి అనేది ఏంటి సేఫ్టీ అంటే షాక్ కొట్టే ప్రమాదాల నుంచి మనం బయటపడే నివారణ. ఎందుకంటే రెయిన్ సీజన్లో ఉంటుంది, ప్లస్ విలేజ్లో కానీ సిటీస్లో కానీ కంజెస్టెడ్ ఏరియాల్లో కానీ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ బయట పెట్టడం జరుగుతుంటుంది. ప్లస్ స్పేస్ లేకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే కొన్ని ఏరియాల్లో అంటే ర్యాట్స్కి తక్కువ ఉండడం ఉంటుంది, కొన్ని ఏరియాలో ర్యాట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ర్యాట్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఓల్డ్ హౌసెస్ కానీ కొన్ని వీటికి ఎర్త్ ప్రాపర్లీ ఉండకపోవడం వల్ల ఏంటంటే మనకు షాక్ పడడానికి ఛాన్సెస్ అవుతుంది. మన మనిషి చనిపోవడం కానీ, లేదా కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, లేదంటే హెల్త్ కండిషన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి అలా అవ్వకుండా ఉండడం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే కంపల్సరీ మనం వర్షాకాలంలో కంటిన్యూషన్ వాడితే పర్లేదు. కంటిన్యూషన్ వాడకపోతే 1-2 సార్లు మీరు మీ ఎలక్ట్రీషియన్తో కానీ మీ మెకానిక్ చేత కానీ చెక్ చేయించుకొని వాడుకోవడం మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీ కూడా స్లిప్పర్స్ మెయింటైన్ చేయండి. స్లిప్పర్స్ మెయింటైన్ చేస్తే మీకు ఏంటి తెలియకుండా సపోజ్ మీకు వీళ్ళు న్యూట్రల్ ఫీస్ అయినా కలిసిపోయినా ర్యాట్ డ్యామేజ్ అయి ఉన్నా కానీ ఏమవుతుందంటే షాక్ కొట్టకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రాణాన్ని కోల్పోయే ఛాన్సెస్ మనం 5 ఆంపియర్ వోల్టేజ్ మీద వాడతాం, 5 amps వోల్టేజ్ కాబట్టి ఆ టైంలో ఏంటంటే ఒక షాక్ కొట్టి జస్ట్ అలా ప్రాణాన్ని కోల్పోకుండా ఉంటుంది. అదే మీకు ఫ్రంట్ లోడ్ కానీ హీటర్ వాడేవైతే ఏవీ వోల్టేజ్ వస్తుంది, 15 amps వస్తుంది కాబట్టి కొద్ది రిస్క్ కూడింది. కాబట్టి కంపల్సరీ మీరు మిషన్ను చెక్ చేయించుకొని వాడుకోవడం మంచిది. ప్లస్ ఏంటి పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ వర్షాకాలం కాబట్టి చెట్ల మీద వైర్లు పడి తెగిపోవడం కానీ, మీ ఇంట్లో వైర్లు తెగడం కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేయించుకొని వాడుకోవడంలో మంచిది. ప్లస్ ఫ్రిడ్జ్ కూడా వాడేటప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ ప్లగ్ పాయింట్ బయట తీసేసి మీరు డ్రైన్ ట్యాప్లో వాటర్ని బయటపడేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవడం వల్ల మంచిది. ఎందుకంటే ప్లగ్ పాయింట్ కూడా ఒక్కోసారి ఎర్త్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్లస్ ప్లగ్ పాయింట్లో కానీ ఫేస్ నోట్లు టచ్ అయ్యే కొన్ని ఛాన్సెస్ కూడా ఉంటాయి, ర్యాట్స్ దొరుకుతాయి. ప్లస్ గోడల్లో తేమ వస్తుంది, ఆ టైంలో ఏంటంటే షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ప్లగ్ పాయింట్ని తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం మంచిది. ప్లస్ కంపల్సరీ మీరు గోడకి డిస్టెన్స్ మినిమం 1.5 feet to 2 feet డిస్టెన్స్ పెట్టి మెయింటైన్ చేయండి. కిచెన్ కొద్దిగా దూరంగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి మీకు వీలైతే, లేదనుకుంటే పెట్టుకున్న కొద్దిగా జాగ్రత్త మెయింటైన్ చేసుకోండి. ప్లస్ కంపల్సరీ వాడేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వాడుకోండి. కిచెన్లో వాడేటప్పుడు ఇప్పుడు ఇచ్చే లేటెస్ట్ వర్షన్ ఫ్రిడ్జ్లన్నీ R6 గ్యాస్తో ఫిల్ చేయడం వల్ల అంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, గోడ దగ్గరకు ఉంటాయి. ఎందుకంటే హీటింగ్ జనరేషన్ అవుతుంది కాబట్టి కంప్రెసర్ రన్నింగ్ టైంలో ఆ టైంలో ఏమైనా చిన్న లీక్లు కానీ ఏమైనా ఉంటే మీకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కిచెన్లో పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఫ్రిడ్జ్కి చుట్టూ మీకు 1.5 feet డిస్టెన్స్లో ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, ఈ 2 కంపల్సరీ మీ జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటున్నామండి. ఓకేనండి, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేషన్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.